Hello homies, welcome back to the channel. Guess where I am? I am at Dindigal, పాతాళశంభు మురుగన్ టెంపుల్ 2.0. సో సెకండ్ టైం వచ్చానమాట చూడడానికి. అండ్ ఐ రీసెంట్లీ షిఫ్టెడ్ టు బెంగళూరు. సో బెంగళూరు నుంచి కార్లో ఇట్స్ 8 hours డ్రైవ్ అనమాట. సో కార్లో వచ్చాం. అండ్ ఇట్స్ అ సడన్ ప్లాన్ అండ్ ఆల్సో 1 day ట్రిప్ ఇది. రేపటి ప్లాన్ వచ్చేసి పాతాళశంభు మురుగన్ టెంపుల్తో పాటు పళని కూడా ఉంది. సో డిపెండ్స్ ఆన్ టైం, రేపు పళనిలో స్టే చేయడమా లేకపోతే పళని తొందరగా అయిపోతే బెంగళూరు వెళ్ళిపోవడమా, అది దట్స్ టుమారోస్ ప్లాన్. బట్ టుడే ఐఎమ్ ఎట్ దిండిగల్. 5:30కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:40 అయింది. సో 1:30 అలా రీచ్ అయ్యామన్నమాట. సో ఇట్ టుక్ క్వైట్ అ లాంగ్ టైం, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంది. బట్ ఎనీవే, సో సడన్గా అలా అయిపోయింది, వచ్చేసాం. సో ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు యూ ఆల్ నో ఐ టుక్ దిస్ కరుంగలి మాల, బట్ దిస్ టైమ్ ఐఎమ్ ప్లానింగ్ టు బై సెంగాలి మాల. సో చాలామంది అడిగారు బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఎలా ఉన్నాయంటే ఐ కాంట్ క్వాంటిఫై, అంటే స్పెసిఫై చేయలేము ఇది ఉంది అది ఉంది అని. బట్ ఒక పాజిటివిటీ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో పాజిటివిటీ లేకుండా అంతమంది స్టార్స్ లేకపోతే అంతమంది జనాలు ఈ టెంపుల్కి అయితే రారు, వచ్చి ఇన్ని మాలలు అలా కొనుక్కెళ్ళరు. బట్ ఎనీవే, అది తీసి పక్కన పెడితే, సో టుమారో ప్లాన్ అది. అండ్ ఈ హోటల్ని కూడా మేము అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం అనమాట. రాత్రిపూట మీకు ఆ వ్యూ చూపిస్తా, ఒక వ్యూ. మీకు ఎవరికైనా నేను వెళ్ళే చోట అకామిడేషన్ మీకు చూపిస్తే అది హెల్ప్ అవుద్దని అంతే. సో అకామిడేషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఇవన్నీ నాట్ స్పాన్సర్షిప్స్, ఇవన్నీ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. మీకేమన్నా హెల్ప్ అవుతుందని చూపించడమే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబర్స్ నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కింద కామెంట్స్లో కానీ ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చాలామంది అడిగారు, అంటే మీరు ఈ మాల తీసుకొస్తారా లేకపోతే ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఏంటి అని. నేనైతే అలా తీసుకురానని చెప్పాను. బట్ చాలామంది జెన్యూన్గా రిక్వెస్ట్ చేస్తే నేను ఇప్పుడు సెకండ్ టైం వచ్చే ముందు కమ్యూనిటీ పోస్ట్ చేశాను, అలానే ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను అనమాట. సో దానికి రెస్పాండ్ అయ్యి కొంతమంది నాకు డబ్బులు కూడా పంపించారు తెమ్మని. సో ఇదేంటంటే ఇట్స్ నాట్ అ బిజినెస్, ఇట్స్ జస్ట్ దట్ ఐ వాంట్ టు హెల్ప్ మై సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఇట్స్ అ గ్రాటిట్యూడ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఎందుకంటే ఈ సిరీస్తోనే, పాతాళశంభు మురుగన్ టెంపుల్ సిరీస్తోనే మన ఛానల్కి కొంచెం రీచ్ వచ్చింది. కాబట్టి అవుట్ ఆఫ్ దట్ గ్రాటిట్యూడ్ ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ మై సబ్స్క్రైబర్స్. సో కొంతమంది పంపించారు డబ్బులు, వాళ్ళకు కూడా నేను పర్చేజ్ చేసి కొరియర్ చేస్తా అని ప్రామిస్ చేశాను. అలా మేము ఉంటున్న హోటల్ పైకి వస్తే లుక్ ఎట్ దట్. సో స్విమ్మింగ్ పూల్, రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న ఏరియా. అండ్ ఇదంతా ఎంజాయ్ చేయడానికి మాకు స్కోప్ లేకుండా పోయింది. ఎందుకంటే మేము వచ్చిందే 1:30కి అర్ధరాత్రి. అండ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోయి ఆ 2 టెంపుల్స్ చూసుకొని బెంగళూరు వెళ్ళిపోవాలి. సో దట్స్ అ ప్లాన్. సో ఇంత మంచి వ్యూ, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నా దాన్ని యూస్ చేసుకోలేని పరిస్థితి. సో దేర్ ఈజ్ అవర్ కార్ అండ్ అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూస్. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయింది. సో హ్యాడ్ అ గుడ్ స్లీప్. ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే పాతాళశంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కంప్లీట్ అయిపోయాక అక్కడే ఏదో ఒక రెస్టారెంట్ చూసుకొని తినేసి దెన్ పళని వెళ్ళాలి. పళని ఒకటే నాకు కొంచెం డౌట్, అంటే చూడమో కాదు, డెఫినెట్లీ చూస్తాం. బట్ ఎంత లేట్ అవుద్దా అని ఆలోచిస్తున్నాను.
ఫైనల్లీ అగైన్ టు పాతాళశంభు మురుగన్ టెంపుల్. నేనైతే అనుకోలేదు ఇంత తొందరగా సెకండ్ టైం వచ్చేస్తా అని. సో నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువైంది దిస్ టైం డెఫినెట్లీ. అండ్ అలానే ఐ కెన్ సీ సమ్ డెవలప్మెంట్స్. సో టెంపుల్ చాలా ఎక్స్పాండ్ అయింది అండ్ అలానే ఫెసిలిటీస్ కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి. సో ఇదంతా నేను ఫస్ట్ ఇంప్రెషన్స్ అనమాట. చూడంగానే అర్థమైపోయింది. కొంచెం కమర్షియలైజ్ కూడా అయింది. సో కమర్షియలైజ్ అంటే నా ఉద్దేశం బిజినెస్ ఏదో చేసేద్దాం, ఏదో డెవలప్ అయిపోదాం అని కాదు. బట్ కొంచెం ఆ క్రౌడ్ తాకిడి కానీ దాని మేనేజ్మెంట్ కానీ ఇన్ దట్ వే. సో చూశారు కదా, నా సబ్స్క్రైబర్స్కి మాలలు కూడా కొనేసాను అండ్ తీసేసుకున్నా కూడా పూజ చేయించడానికి ఇప్పుడే లోపలికి కూడా వెళ్ళిపోతున్నాను అనమాట. సో చూశారు కదా, చాలామంది రూల్స్ ఏంటి, కరుంగలి మాల వేసుకుంటే ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇవి టెంపుల్లో ప్లేస్ చేసిన రూల్స్. అండ్ ఆల్సో దీని మీద నేను సపరేట్గా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం. అండ్ చూస్తున్నారు కదా, ఈ లైబ్రరీ ఇదే పాతాళశంభు మురుగన్ టెంపుల్లో కొత్త ఎడిషన్ అనమాట. సో ఎంత క్లాస్గా ఉందో, ఎంత బుక్స్ కలెక్షన్ ఉందో చూశారు కదా. సో లైబ్రరీ అయితే లోపలికి వెళ్ళి చూపిద్దామంటే క్లోజ్డ్ ఉంది. అండ్ ఎనీవే ఇది ఒక కొత్త ఎడిషన్. దీంతో పాటు సో అక్కడ ఒక జనరేటర్ రూమ్, పవర్ బ్యాకప్ రూమ్. సో ఇది ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఈ రూమ్స్ అన్నీ లేవు, ఇప్పుడు అడిషనల్గా యాడ్ చేశారు దీన్ని. సో అదొకటి, లైబ్రరీ ఒకటి, అండ్ 24/7 అంబులెన్స్ చూసారా. సో టెంపుల్లో ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా సో 24/7 ఇది ఉంటుంది అంబులెన్స్. సో ఇది కూడా ఫస్ట్ వచ్చినప్పుడు లేదు. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి, కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్. సో బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలా చాలామంది ఫొటోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో లోపలికైతే ప్రస్తుతానికి లాక్ చేసి ఉంది వెళ్దామంటే. అండ్ బుక్స్ కూడా చూడ్డానికి ఏం కనపడట్లేదు, అంటే ఏ కైండ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అది. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ గేట్ అనమాట. సో మనం రోడ్ మీద నుంచి వచ్చేటప్పుడు ఒక బోర్డు చూసాం కదా, ఎల్లో కలర్ బోర్డు, అది వెనకాల బ్యాక్ సైడ్ నుంచి చూస్తాం అనమాట. సో వెనకాల కూడా కొన్ని షాప్స్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో చూసారు కదా ఈ షెడ్స్ అండ్ ఆల్. సో ఇదే ఆ బోర్డు అనమాట మనకి రోడ్ మీద నుంచి కనపడేది. సో కొత్తగా షెడ్స్ వేశారు, ఇంకా చాలా చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో 3 times దర్శనం చేసుకున్నాం. పోయినసారి కరుంగలి తీసుకున్నాం కదా, ఈసారి సెంగాలి మాల తీసుకున్నాం అనమాట. సో అండ్ అలానే కొంతమంది సబ్స్క్రైబర్లు అడిగితే వాళ్ళకు కూడా తీసుకున్నా, పూజ చేయించాను. అలానే నీట్గా ప్యాక్ చేసి వాళ్ళకి డెలివరీ చేస్తాను. సో యాజ్ ఐ ప్రామిస్డ్, నేను చెప్పాలనుకున్నవి, చెప్పాల్సినవి ఈ టెంపుల్ గురించి చాలా చెప్పేశాను చాలా వీడియోస్లో. సో ఇంకా చెప్పడానికి ఏం లేదు. బట్ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను స్టార్టింగ్లో నేను రాకముందు ఉన్న టెంపుల్కి ఇప్పుడు టెంపుల్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను రాకముందు అసలు ఈ కాంపౌండ్ వాళ్ళు ఇవేమీ కూడా లేవు, జస్ట్ ఒక చిన్న టెంపుల్ ఉండేది, చుట్టూ పొలాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మొన్న వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ అయిపోయి చూసారా నా వెనకాల షెడ్స్ కూడా, అంటే ఐ థింక్ అవి షాప్స్కి లేకపోతే వాష్రూమ్స్ లేకపోతే ఇంకా అకామిడేషన్ అవన్నీ డెవలప్ చేస్తున్నారు నీట్గా. చూసారు కదా ఇప్పుడు లైబ్రరీ సూపర్, అంటే టాప్ క్లాస్ ఉంది లైబ్రరీ. ఏరియా మొత్తం ఇంకొక 1-2 yearsలో అసలు ఇదేనా మనం వచ్చిన టెంపుల్ అన్నట్టు డెవలప్ చేస్తారు. సో అయిపోయింది ఇంకా ఈ టెంపుల్లో. సో నెక్స్ట్ టైం గోయింగ్ టు పళని. అక్కడ సిచ్యువేషన్ చూడాలి, ఎంతమంది జనాలు ఉంటారో. అంటే ఇది స్వాములు శబరిమల వెళ్ళే సీజన్ కదా, అందరూ ఇక్కడ ఒక్కొక్క పాయింట్ దగ్గర ఆగి ఈ టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ దగ్గర అలా, అంటే ఇది ఇంకా అంత ఫ్రీక్వెన్సీ లేదు జనాలు రావడం. బట్ పళని ఈజ్ ఫుల్ ఆన్, అందరు వస్తారు కాబట్టి అక్కడ జనాలు స్వాములు ఎక్కువ ఉంటారని అనుకుంటున్నా, చూడాలి.
సో టైం ఇప్పుడు 4 అయింది. ఇప్పుడే పళని దర్శనం అయిపోయి మేము కిందకి దిగి నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు రోప్వే ఎక్కాము. సో ఇట్ టుక్ అ టోల్, ఎందుకంటే మార్నింగ్ నుంచి 3-4 గంటలు వెయిట్ చేసి దర్శనానికి ఇంకో 2 గంటలు అలా అయిపోయింది. సో ఈసారి తెలివిగా, అంటే పోయినసారి మా పేరెంట్స్తో వచ్చాం కాబట్టి ఇంకా తప్పలేదు రోప్ కార్. బట్ దిస్ టైమ్ వీ టుక్ స్టేర్స్, స్టెప్స్ తీసుకొని మెట్లెక్కి వెళ్ళిపోయాం. ఎక్కడానికి ఒక 1 అవర్, దిగడానికి ఒక ½ అవర్, దర్శనం కూడా జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయింది. సో లక్కీ అనే చెప్పాలి. 2కి స్టార్ట్ అయ్యాము పైకి. సో ఇప్పుడు 3:51 అయింది. టు బి ప్రెసైజ్ 1 అవర్ 50 మినిట్స్. సో చాలా ఎర్లీగా అయిపోయింది. అంటే మేబీ ఆఫ్టర్నూన్ టైం ఒకటి, స్టెప్స్ తీసుకోవడం వల్ల. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. సో జనాలు అయితే ఎక్కువే ఉన్నారని చెప్పారు మాకు వెళ్ళేటప్పుడు. అంటే మార్నింగ్ టైం వచ్చిన వాళ్ళకి టుక్ 3 అవర్స్ అంట. మేము మధ్యాహ్నం టైం వచ్చాం కాబట్టి మాకు లక్కీగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం, 5 మినిట్స్లో అయిపోయింది. సో మొత్తానికి పళని భయపడ్డాం ఎలా వద్దా ఏంటి అని. లక్కీగా తొందరగానే అయిపోయింది. సో పళని నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో ఏ మాత్రం డిలే లేకుండా, కనీసం ఫుడ్కి కూడా ఆపకుండా స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఫుడ్కి ఆపితే మనకి బెంగళూరు లేట్ అయిపోద్ది. ఆల్రెడీ నిన్న 1:30 అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి. సో వీ డోంట్ వాంట్ టేక్ ఎనీ ఛాన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇట్స్ అబౌట్ 7 అవర్స్ అనమాట. సో టైం ఇప్పుడు 4:10 అయింది. మధ్యలో బ్రేక్స్ తీసుకొని వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ 12 కల్లా రీచ్ అయిపోవచ్చు, విచ్ ఈజ్ ఎర్లీ. సో అందుకని ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. దట్స్ అ వెరీ షార్ట్ ట్రిప్. బట్ అనుకోకుండా పళని కూడా అయిపోయింది.